ఈరోజు కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఒక కృతజ్ఞత కోసం తెలుసుకునే ముందు ఒక చిన్న జరిగినటువంటి సంఘటన అనేది తెలుసుకుందాం. జాన్ వెస్లీ గారి తల్లి సుజాన్ ఒక పాత్రను తీసుకొని తన రోజువారీ జీవితంలో ఏ సందర్భములైనా దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక చీటీ రాసి ఆ పాత్రలో జారు విడిచేది. ఒకరోజు 4 లేదా 5 చీటీలు రాస్తే కొన్నిసార్లు అసలు చీటీలే ఉండేవి కావు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ పాత్రను ఖాళీ చేసి ఆ చీటీలన్నింటినీ చదివింది. దేవుడు తన జీవితంలో ఇచ్చిన చిన్న చిన్న ఆనందాలను చదువుకుంది, సంతోషించింది. మరికొన్నిసార్లు ఏ విధముగా క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు సహాయం చేసినారో జ్ఞాపకం చేసుకొని ఆనందపడేది. అనేక సార్లు తాను చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవుణ్ణి మరింత స్తుతించడం మొదలుపెట్టింది. మన జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవి చిన్నవైనా పెద్దవైనా ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి కృతజ్ఞత స్తుతించే వారి వెంట కృపాక్షేమాలే వస్తుంటాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని బైబిల్ చెప్పినట్టు మన యొక్క జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో దేవుడు ఎన్నో మేళ్ళు చేశారు. వాటిని బట్టి కూడా మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాబద్ధులమై ఉండి కృతజ్ఞత చెల్లిస్తూ మనం ముందుకు వెళదాం. ఆమేన్.